హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో చాలామంది బేసికల్గా వెబ్సైట్స్ చేయాలనేసి అనుకుంటారు. కాకపోతే దానికి కొంచెం కష్టంగా ఫీల్ అవుతారు. లైక్ డిజైన్ ప్రిపేర్ చేసేసుకోవడం కానివ్వండి, డొమైన్ తీసుకోవడం అండ్ అలాగే కంటెంట్ రాయడం, ఇవన్నీ కూడా కొంచెం క్రిటికల్ పార్ట్లో ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరికి అంటే లైక్ వెబ్ టెక్నాలజీ పైన, ఫ్రంట్ ఎండ్ పైన అస్సలు అవగాహన లేని వాళ్ళకి కదా, అసలు ఐడియా లేని వాళ్ళకి చాలా ప్రాబ్లమెటిక్గా అయితే ఉంటుంది. ఇవన్నిటిపైన కొంచెం బేసిక్గా ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా కూడా లైక్ ట్రై చేయొచ్చు. కాకపోతే చాలా టైం అండ్ ఎఫర్ట్ అనేది పెట్టాల్సి ఉంటుంది, రైట్? కాకపోతే చాలా అంటే మనం నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీటన్నిటిని, ఈ ఎఫర్ట్ని, స్ట్రెస్ని లేకుండా మనకి ఏదైనా ఏఐ టూల్ ఉందా అంటే కనుక ఉంది. అది కూడా ఫ్రీగా ఉందంటే ఉందండి. సో ఆ ఏఐ టూల్ అసలు ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎవరెవరు దాన్ని యూజ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ కూడా నేనైతే ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్గా చెప్పేస్తున్నాను, ఆ ఏఐ టూల్ నేమ్ వచ్చేసరికి డ్యూరబుల్ ఏఐ అన్నమాట. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే జస్ట్ లైక్ మనము వెబ్సైట్ చేయాలనేసి అనుకుంటున్నాము, కాకపోతే అంత టైం లేదు అండ్ అలాగే మనకి బేసికల్గా ఐడియా లేదు, దానిపైన ఏం అసలు తెలీదు. కాకపోతే బయట చూస్తే మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇలా వెబ్ డెవలపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం అమౌంట్ ఛార్జ్ చేసేసి వాళ్ళతో మనకు కావాల్సిన వెబ్సైట్స్ చేసేసుకోవచ్చు కదా. కాకపోతే ఇక్కడ ఏంటి మనకి డిఫికల్ట్ అంటే, ఒకవేళ మన దగ్గర ప్రాపర్ మనీ ఉంది అంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. లేదు మనీ లైక్ అంత వేస్ట్ చేయలేను నేను అంటే కనుక ఈ ఏఐ టూల్ అయితే పర్ఫెక్ట్ అనమాట. సో దీని గురించి కూడా చెప్తాను. సో మనకైతే ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు, లేకపోతే మనకు ఒక పోర్ట్ఫోలియో కావాలి, ఒక మంచి వెబ్సైట్ కావాలి అనుకునే వాళ్ళైతే కనుక త్రూ వెబ్ డెవలపర్స్ ద్వారా మనమైతే ఫ్రంట్ ఎండ్ అంటే వెబ్సైట్స్ చేసే వాళ్ళ దగ్గర అయితే మనమైతే వాళ్ళైతే మనీ ఛార్జ్ చేస్తారు. లైక్ 40,000, 50,000 అప్ టు 1 lakh, 2 lakhs మన రిక్వైర్మెంట్స్ని బట్టి అయితే పోతూ ఉంటుంది మనీ అయితే. బేసికల్గా 40K నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్స్ 30K, 40K, 50K, 60K ఎంతైనా ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ దెమ్. మనం ఎలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మనని బట్టి కూడా సో అంత మనీ అయితే ఛార్జ్ చేస్తారు. బేసికల్గా ఇక్కడ మనం ఏం చేస్తాము, మనకి ఏం కావాలి, మన బిజినెస్ నేమ్ ఏంటి అనేసి చెప్పేసి మన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా ఉండాలనుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఏమైనా లింక్స్ యాడ్ చేసేయాలన్నా కూడా, అంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా యాడ్ కూడా చేసేసుకోవచ్చు ఇలా వెబ్సైట్స్లో. సో అలా అన్నీ కూడా చేసేసి మాన్యువల్గా మ్యాన్మేడ్ లాగా ఇలాంటి వెబ్సైట్స్ అయితే చేసేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఇప్పుడు అనదర్ ఆప్షన్ అనమాట, ఆటోమేటిక్గా ఏఐ జనరేట్ చేసిన వెబ్సైట్స్ అనమాట. సో చెప్పాను కదా, డ్యూరబుల్ ఏఐ అనమాట దీని నేమ్ వచ్చేసరికి. సో బేసికల్గా ఇది జస్ట్ మీరు దీంట్లో ఎలా యూస్ చేయవచ్చు అంటే, ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళిపోయి, అంటే ఈ ఏఐ టూల్లోకి వెళ్ళిపోయి మీరు మీ బిజినెస్ నేమ్ ఏంటి, కొంచెం దాని రిక్వైర్మెంట్స్ ఏంటి అనేసి ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఎస్సీఓతో సహా ఇది బిల్డ్ చేసేస్తుంది. మీరు ఏమైనా లైక్ లింక్స్ యాడ్ చేయాలంటే చేసేసుకోవచ్చు, ఇంకా మీకు మాడిఫై చేయాలంటే చేసేసుకోవచ్చు, పిక్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే అది ఒక సర్టైన్ పిక్స్ అనేవి ఇచ్చి ఉంటుంది, లేకపోతే మీరే మీకు అంటే రిక్వైర్మెంట్ ఉంది ఈ పిక్కే నాకు ఉండాలనేసి అలా కూడా మీరు ఇవ్వచ్చు, లేకపోతే అది కూడా ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో మీకు ఎలా కావాలంటే అలా అయితే ఈ ఏఐ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో వితిన్ 30 seconds to 40 seconds, 1 minute అయితే రెడీ అయిపోతుంది, మంచి ప్రాపర్ నెట్వర్క్ ఉంటే కనుక. సో మ్యాక్సిమం 30 seconds అయితే అయిపోతుంది మన రిక్వైర్మెంట్స్ ప్రకారం, అసలు ఎలాంటి స్ట్రెస్ లేకుండా, అది కూడా ఫ్రీగా అండి. చెప్పాను కదా, ఇవన్నీ కూడా అసలు ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే, బేసికల్గా ఎవరు యూజ్ చేస్తారు ఇలాంటి వెబ్సైట్స్ అనేవి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకైతే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే స్టార్టప్స్ చేసేవాళ్ళు, ఏదైనా బిజినెస్, ఎలాంటి బిజినెస్ అయినా కూడా రన్ చేసేవాళ్ళు ఇది. ఇంకొకటి వచ్చేసరికి స్టూడెంట్స్ అనమాట. స్టూడెంట్స్ అంటే పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేయాలనేసి అనుకుంటున్నారు వాళ్ళు అలాంటి టైంలో. అండ్ మీరు ఓన్గా ఏదైనా వెబ్సైట్ బిల్డ్ చేసి మనకి రెజ్యూమెస్లో యాడ్ చేయాలి, మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, అలాంటి సిచ్యుయేషన్స్లో కూడా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. అంటే జెన్యూన్గా చేస్తేనే మనకి లైక్ ఆ స్కిల్స్ ఎవ్రీథింగ్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. స్టిల్ ఇది ఒక ఆప్షన్ అనేసి చెప్పొచ్చు. సో దీంతో కూడా వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసేయచ్చు కాబట్టి
సో ఇది కూడా ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫ్రీలాన్సర్స్ యూజ్ చేయొచ్చు, కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఇదైతే యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి చాలా టైప్ ఆఫ్ కంటెంట్ లేకపోతే సంథింగ్ ఉంటుంది కదా, ఎవ్రీడే సంథింగ్ కంటెంట్ అనేది లేకపోతే వెబ్సైట్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండడం. సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి ఫ్రీ అనేసి చెప్పాను కదా, జస్ట్ మీరు వెళ్ళిపోయి దాంట్లో మీకు కావాల్సింది ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. సో అసలు మీరు ఈ వెబ్సైట్ బిల్డర్ని అసలు ఏఐ టూల్ కదా, దీన్ని యూస్ చేద్దామనేసి అనుకుంటున్నారా? యూస్ చేయండి, ట్రై చేయండి. మన మాన్యువల్గా మ్యాన్మేడ్ లాగా చేస్తే ఎలా ఉంటుంది, దీనికి డిఫరెన్స్ ఏంటో తెలుసుకోండి. అంటే లైక్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఒక అవగాహన వస్తుంది. అండ్ మీరు దానికి మంచిగా ప్రాంప్ట్ ఇవ్వగలిగితే ద బెస్ట్ వెబ్సైట్స్ అనేవి వస్తాయన్నమాట. మన ప్రాంప్ట్లోనే ఉంటుంది అంతా కూడా ఏఐ టూల్స్ని యూస్ చేయడంలో. సో అది ఎలా ఉన్నా కూడా మన ప్రాంప్ట్ పైన బేస్డ్ అయ్యి అది రెస్పాన్స్ ఇస్తుంది. కాబట్టి ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చేలా చూసేసుకోండి. అండ్ ఎవరైతే ట్రై చేశారో జస్ట్ కామెంట్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి కామెంట్ చేయండి. అండ్ మీకు అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ఇంకా ఈ ఏఐ టూల్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ అనేది స్టార్ట్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో మనకి ఫీచర్స్కి వచ్చేసరికి లైక్ కెరీర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ, స్టడీ మెటీరియల్స్, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ అనేది ఉంటుంది. సర్టిఫికేషన్స్, ప్లేస్మెంట్స్, ఇలా లైఫ్ టైమ్ యాక్సెస్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. అని చెప్పాను కదా, మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందని. మీకు ఒకవేళ ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి, లేకపోతే టోటల్ సిలబస్ తెలుసుకోవాలి, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఒక ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే కనుక క్లాస్ది, మీరు జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా మీరు ఫ్రీ డెమో కానివ్వచ్చు, సిలబస్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ కూడా మీరైతే క్లియర్ అప్ చేసేసుకోవచ్చు అండ్ హ్యాపీగా ఎన్రోల్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.